రాయి. మానవ పరిణామ క్రమంలో మానవుడు మొట్టమొదట వాడింది రాయి అనే చెప్పాలి. ఆ తర్వాత అంటే రాయిని అనేక రకాలుగా వాడుకోవచ్చు, వాటిని నివాస యోగ్యాలుగా మార్చుకోవచ్చు. ఇవన్నీ కూడా తెలుసుకుంది సింధు నాగరికత టైంలో అని చెప్తారు చరిత్రకారులు. అంటే ఇన్ని వేల సంవత్సరాలుగా ఆ రాళ్లను పగలగొట్టి వాటిని నివాస యోగ్యాలుగా భవన నిర్మాణాలకు అవ్వచ్చు, ఇట్లా రోడ్లు వేయడానికి అవ్వచ్చు. మరి వీటన్నిటినీ చేస్తున్నవారు, అంత పెద్ద పెద్ద రాళ్లను పగలగొట్టి ఈ అవసరాలన్నీ తీర్చుకోవడానికి ఆ రాయిని ఉపయోగపడేలా చేస్తున్న వారు ఎవరు అంటే వడ్డెరలు అని చెప్పాలి. మరి వారి బ్రతుకు, వారి వృత్తి, వారి జీవన విధానమే నేటి బతుకు చిత్రం. కొండలు పగలేసినం, బండలను పిండినం, మా నెత్తురే కంకరగా ప్రాజెక్టులు కట్టినం. తరతరాలుగా కొండలను పెండి చేస్తున్నవారు, బావులు తవ్వినవారు, రోడ్లేసినవారు, ఎవరికీ పట్టని వడ్డెరలు. భాగ్యనగర నిర్మాణానికి రాళ్లు మోసినవారు ఇప్పటికీ రాళ్లే మోస్తున్నారు. స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా వీరి బ్రతుకులు మారడం లేదెందుకు? వడ్డెరలు ముఖ్యంగా సంచార జీవులు. అంటే వీళ్ళ జీవనోపాధే రాయి. అంటే ఆ రాయి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంటారు. పూర్తిగా కుటుంబంతో సహా ఆ రాయి ఉన్న ప్రదేశంలోనే పక్కనే ఒక చిన్న గుడిసె లాంటిది వేసుకుని అక్కడే నివాసం ఉంటారు. ఆ రాయి పూర్తిగా ఆ రాయిని పిండి చేసేంత వరకు అక్కడ ఉంటారు. మళ్ళీ దాని తర్వాత మరో ప్రదేశానికి. అంటే పూర్తిగా వీరి జీవన విధానం సంచార జీవన విధానంగానే ఉంటుంది. అండ్ వీళ్ళని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు. అంటే కొన్ని ప్రాంతాల్లో వడ్డీలు అంటే, కొన్ని ప్రాంతాల్లో వడ్డెరలు, వడ్డీలు అని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తూ ఉంటారు వీళ్ళని. వడ్డెరలు సంచార జీవులు. ఎక్కడ పని ఉంటే అక్కడ గుడిసె వేసుకొని జీవిస్తూ వస్తున్న శ్రామికులు. రాళ్లు కొట్టడమే వీరి ప్రధాన వృత్తి. మనకు కనబడుతున్న ప్రతి అందమైన చారిత్రక కట్టడాల పునాదిరాళ్లు మోసినవారు వడ్డెరలు. మనం నడుస్తున్న ప్రతి రోడ్డు క్రింద వీరి చేతులు నలిగిన చరిత్ర దాగుంది. మనకు ఉపయోగపడుతున్న మోటబావులు, చెరువులు అన్నీ వీరి శ్రమకు ప్రతిరూపాలు. మన రాష్ట్రంలో వీరిని వడ్డెరలు, వడ్డీలు, వడ్డెలుగా పిలుస్తున్నారు. అంతేకాక వీరిలో కాశీవడ్డెరలు, కుండ, లాగొళ్ళ, బోరన్ల, మట్టిమండి, గాడిచేతరవారు అనే ఉపకులాలు కూడా ఉన్నాయి. అసలు వడ్డెర అనే పదం వడ్రే అనే ఒరియా పదం నుంచి వచ్చి ఉంటుందని, అంటే వీరు ఒడిషా నుండి ఇతర ప్రాంతాలకు వలస వచ్చి ఉంటారని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. దక్షిణ భారతదేశం నుండి గుజరాత్ వరకు వీరి ఉనికి ఆనవాళ్లు మనకు కనబడుతున్నాయి. వడ్డెరలు లేని గ్రామం లేదు, మండలం లేదు, జిల్లా లేదు, ఈరోజు రాష్ట్రం కూడా లేదు. కాబట్టి రోడ్లు వేయాలన్నా వడ్డెరలు అవసరం. బిల్డింగ్ కట్టాలన్నా బిల్డింగ్కు బునాదికి గనేట్ అవసరం. స్లాబ్ వేయాలన్నా వడ్డర్లు కంకర కొడితేనే స్లాబ్ వేసేస్తారు. మేము అన్ని విధాల వడ్డర్లము, ప్రతి ఒక్కదానికి మేము ఉపయోగపడే మా కులం. మేము అందరికి ఉపయోగపడుతున్నాం. మా ద్వారా మేము కొట్టిన రాళ్లతోటి కంకరతోటి మంచి మంచి బిల్డింగ్ కడుతున్నారు. మేము ఉస్మానియా యూనివర్సిటీ కట్టించింది అప్పుడు వడ్డర్లతోటే కట్టించారు. గోల్కొండ కూడా వడ్డర్లతోటే కట్టించారు. ఇంకొంచెం లోతుగా చూస్తే అసలు జనాభా లెక్కల్లో లేనివారు కూడా చాలా మంది కొండలు పగలగొడుతూ జీవిస్తున్నారు. వడ్డెరలు బావులు, చెరువులు తవ్వకంలో ప్రాచీన శాస్త్ర పరిజ్ఞానాన్ని వాడినట్టు మనకర్థమవుతుంది. కరెంటు, బోరింగులు రాకముందు వ్యవసాయ రంగానికి ఆయువు పట్టు మోటబావులు. ఈ మోటబావులన్నిటినీ తవ్వినవారు వడ్డెరులే. బావి ఎంత లోతుండాలి, వంపు ఏ దిశలో ఉండాలి, మోటలు బావికి ఏ మూల ఉండాలన్నది కూడా వీరే నిర్ణయించేవారు. ఆధునిక ప్రాజెక్టులు లేని కాలంలో మొత్తం దేశవ్యాప్తంగా బావులు, చెరువులు, కాలువల కిందే వ్యవసాయం జరిగేది. ముఖ్యంగా వడ్డెరులు కొండలను పిండి చేయగల సత్తాగలవారు. ఎన్నో దశాబ్దాలుగా వీరు కొండలను రాళ్లుగా మారుస్తూనే ఉన్నారు. ఆ రాళ్లే మన రోడ్లయ్యాయి. ఆ రాళ్లే మన భవనాల కింద పునాదులయ్యాయి. ఆ రాళ్లే మన ఆనకట్టలయ్యాయి. ఇప్పుడు వడ్డెరలు ఎక్కువగా పెద్ద పెద్ద క్వారీల వద్ద పనిచేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టుల వద్ద చిన్న చిన్న గుడారాలు వేసుకొని జీవిస్తున్నారు. ఎక్కడ పని ఉంటే అక్కడే ఒక చిన్న గుడారం వేసుకుని పనే జీవితంగా కాలాన్ని గడుపుతుంటారు. జీవితానికి అర్థం తెలియక మరణిస్తున్నవారు అనేక మంది ఉన్న ఈ కాలంలో ఇలాంటి వారిని చూస్తే కొండంత ధైర్యం వస్తుంది. కొండ ఎంత పటిష్టంగా ఉంటుందో వీరు అంత ధైర్యంగా ఉంటారు, అంత నిబ్బరంగా ఉంటారు. ఎంతటి కొండనైనా పిండి చేయగలమన్న నమ్మకం వారి చేతిలో సుత్తి పట్టుకునే విధానమే చెబుతుంది.
కొండను పగలగొట్టడం శారీరక శ్రమతో కూడిన పని. ఒక కొండను బద్దలు కొట్టిన దగ్గర నుండి దాన్ని చిన్న చిన్న రాళ్లుగా మార్చి ట్రాక్టర్ల మీదకు ఎత్తేంత వరకు మొత్తం బాధ్యత వీరిదే. రాయిని పగలగొట్టడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఇంత పెద్ద పెద్ద రాళ్ళను, ఇంతకంటే పెద్ద పెద్ద రాళ్ళను చిన్న రాళ్ళుగా నివాస యోగ్యానికి ఉపయోగపడే, కట్టడానికి ఉపయోగపడే వీలుగా చిన్న చిన్న రాళ్ళుగా అలా కంకరగా ఎలా మారుస్తారు, దీనికి చాలా శక్తి కావాలి. అండ్ వాళ్ళు ఉపయోగించే పరికరాలు ఏంటి, అండ్ అంత చిన్న చిన్న రాళ్ళుగా ఎలా పగలగొడతారు, ఇవన్నీ విషయాలు కనుక్కుందాం. నమస్తే అండి. మీ పేరు? ఎల్లయ్య గారు. ఓకే. చాలా పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, పెద్ద పెద్ద రాళ్ళు, బండరాళ్ళు, వాటిని అంత చిన్నగా చేశారు, అంటే ఇంతకన్నా చిన్నగా కూడా చేశారు, నేను చూస్తూనే ఉన్నాను అక్కడి నుంచి. ఏం పరికరాలు వాడతారండి? ఈ పరికరాలు అండి, ఇవి టాకిల్ అంటారండి. టాకిల్. ఇవి మొద్దు కాగానే ఇవి పెట్టుకొస్తాము. ఇక ఈ పరికరాలలో ఇది వేసినాక ఈ తొలు, ఇవి చిన్న నక్కులు అండి. ఇవి చిన్న నక్కులా? ఇట్లా పెట్టి ఇవి పలగొడతామండి. ఇది నేరుగా ఇట్లనే వెళ్తుంది. దీనికి అవసరమైతే బర్మలు వాడతాము. బ్లాస్టింగ్, పెద్దవి బ్లాస్టింగ్ చేస్తాము. అవి అవసరం ఉన్నప్పుడే వాటిని పిలుచుకొని బ్లాస్టింగ్ పెట్టించుకొని అది దాన్ని పగలగొట్టడానికి సులువుగా ఉంటుంది. ఆ తర్వాత పగిలేటివి ఈ విధంగా నక్కులు పెట్టి చేస్తామండి. హోల్ చేసి ఇవి పెట్టి కొడతామండి. మొత్తానికి వెళ్తుందండి, మొత్తానికి వెళ్తుంది. ఆ తర్వాత చిన్న చిన్నగా పచ్చలు చేసుకొని ఇలాంటివి చేసుకున్న తర్వాత రాళ్ళు కొడతాం. దాన్ని ఇది ఇప్పుడు ఈ వరకు వేసారు కదండి, ఇది ఒక 3 రోజులు ఖతం అయిపోతుందండి. అది ఎన్ని హోల్స్ వేస్తే ఏ విధంగా, ఎంత రాయి ఉంటే ఎన్ని హోల్స్ వేస్తా అనేది మాకు సులువుగా, మా కులవృత్తి కాబట్టి సులువుగా తెలిసిపోతుంది అండి. లెక్క ఉంటుందండి. దానికి ఎన్ని హోల్స్ పడతాయి అనేది ఈజీగా మాకు తెలిసిపోతుంది. దాని ప్రకారం అందాజు ప్రకారం హోల్ చేస్తాం. ఆ హోల్ చేసినప్పుడు ఇవి వేసి పెట్టి కొడతామండి. ఇప్పుడు ఇది మామూలుగా ఈ తెగలు తెంపుతున్నాం కదండి, ఇది ఒక 3 రోజులలో కంప్లీట్ అయిపోతుందండి. ఇది 3 రోజులలో ఇది అందాజుగా సుమారుగా ఒక 1000 రాయి పడుతుందని మాకు అంచనా అండి. ఇది 3 రోజులలో 1000 రాయి పడుతుందని అంచనా. దీన్ని ఒక 5-6 మంది కలిసి కొడతామండి. దీన్ని సుత్తి, ఉలి, మల్లు సహాయంతో ఎంత పెద్ద కొండనైనా చిన్న రాయిగా మార్చే సత్తా గలవారు వడ్డెరులు. బ్లాస్టింగ్ పద్ధతులు రాకముందే వీరు కొండలను పిండి చేసిన వారు. గుట్టలు గుట్టలుగా ఉన్న రాళ్లను పగలగొట్టి రోడ్లకు కంకర, భవనాలకు చూరు కంకర, గృహ అవసరాలకు ఉపయోగపడే అనేక వస్తువులు, పొలాల చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి కడ్డీలు తయారు చేస్తుంటారు. వడ్డెరలు మట్టి వాసన తెలిసినవారు, ప్రకృతితో మమేకమై జీవిస్తున్నవారు. సూర్యుడు వీరి నేస్తం. సూర్యుడితో పాటే వీరి ప్రయాణం. ఉదయాన్నే లేచి ఇంటిలో వారందరూ పనికి బయలుదేరతారు. అందరూ కలిసి పనిచేస్తారు. 6 గంటలకల్లా పని మొదలుపెట్టి దాదాపు సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తూనే ఉంటారు. మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ కూడా వీరు పని చేస్తూనే ఉంటారు. అయితే 7 గంటలకు పనికి వస్తాం. 7 గంటలకు పనికి వస్తే 1:30 వరకు చేస్తాం. తర్వాత 1:30 నుంచి 3 గంటల ప్రాంతంలో బ్లాస్టింగ్ ఉంటుంది. మళ్ళీ తర్వాత 3 తర్వాత పనికి వచ్చేస్తాం. వడ్డెర పని ఎంతో కష్టమైన పని. ప్రమాదాలు వారి వెంటే నడుస్తుంటాయి. రాళ్లు కొట్టేటప్పుడు చేతులు నలగడం, బొబ్బలెక్కడం, వేళ్లుపోవడం వంటివి వీరికి చిన్న చిన్న విషయాలే. రాళ్ల కిందో, కొండ మీద నుండి జారిపడో ప్రాణాలు పోయిన సంఘటనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. కానీ ఎక్కడా వారి గురించి మనం వినం. వారికి ప్రభుత్వం నష్టపరిహారం కూడా ఏమీ చెల్లించదు. అసలు ప్రభుత్వాలు వడ్డెరులను పౌరులుగా గుర్తిస్తున్నాయా అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. అనుకుంటాం కానీ ఏ మాత్రం ఈజీ కాదండి. ఎందుకంటే నేను ఒక 3 గంటలు అవుతుంది ఇక్కడికి వచ్చి. పైనుంచి సూర్యుడు బీభత్సంగా మండిపోతున్నాడు. ఎండ ఓ రకంగా తగులుతుంటే కింద నుంచి కూడా మనకి రాయి వేడి అనేది మొత్తం 3 గంటల్లోనే నా పని అయిపోయింది. అంటే ఇంక వీళ్ళు పొద్దు నుండి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి ఈ రాళ్ళను పగలగొడుతూ ఉండాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా
వాళ్ళ పరికరాలు ఏవైతే వాడతారు అని చెప్పారు, చిన్న టాకిల్ కానివ్వండి, ఉల్లి కానివ్వండి, వాటిని మళ్ళీ కొలిమిలో వేడి చేయాలి అంట. అంటే ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళు వర్క్ చేస్తున్నారు అండ్ తర్వాత వీళ్ళకి వచ్చే కూలీ కూడా వీళ్ళు చేసే పనికి వీళ్ళకి ఇచ్చే కూలికి అటు ఎటువంటి సంబంధం లేదు. ఎంత కష్టపడుతున్నారు అనేది నేను నా కళ్ళారా చూస్తున్నాను. వీళ్ళ కష్టంలో కూడా అంటే అనేక ఇబ్బందులు కూడా ఉన్నాయి. అంటే ఎండాకాలంలో ఎండ, వానాకాలంలో వాన, ప్రతి కాలంలో ఏదో ఒకటి వీళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంటుందా, ఎలా ఉంటుంది వీళ్ళ పని దగ్గర వాతావరణం? ప్రస్తుతం అయితే నేను చూస్తున్నాను, వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అన్న, నీ పేరేంటన్నా? నా పేరు సీన్లు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇది ఇలా పని? అంటే మా నాయనలు మా తాత నుంచి చేస్తారు. ఇక మా నాయనలు కూడా మాకు ఏ పని నేర్పించారు. ఎలా ఉంటుంది అంటే పని ఇప్పుడు బాగానే ఉందా మీకు? అంటే పని అంటే మంచిగా అనిపించదు, కానీ ఇక మాకు చదువు లేకుండా ఏం లేకుండా మాకైతే మా నాయనలు ఇదే నేర్పించారు పని. కాకపోతే ఏమంటే ఈ పని చేస్తుంటప్పుడు చాలా బాధలు కనిపిస్తాయి. ఇప్పుడు ఎండాకాలం ఇప్పుడు నాకైతే ప్రస్తుతం తెలుస్తుంది ఏంటంటే కింద నుంచి వేడి వస్తుంది, పైనుంచి ఎండ కొడుతుంది. కొంచెం ఇలా వర్షం పడింది కాబట్టి కొంచెం ఓకే, కానీ ఇంకా పూర్తి ఎండల్లో అయితే ఎట్లుంటది పరిస్థితి? పోయిన నెలలు అయితే ఎండకైతే తట్టుకోలేదు. పొద్దున్న ఉదయం 6 గంటలకు వస్తే 9 గంటల వరకు చేసుకుని వెళ్ళిపోవాలి. లేకపోతే ఎండ దెబ్బ తాకిననుకో ఇక మాకు పెట్టే గెద్దెలు మనవులు లేరు, పోతారు. మేము చేసుకుంటే మా కష్టం మేము చేసుకోవాలి, మాకు గెద్దెలు ఎవరు లేరు. ఇక మేము చేసుకుని కాదికి మాకు ఎంత కష్టం చేసుకుంటే అంతవరకు తిండి వరకు ఏర్పడుతుంది నడుస్తుంది. కానీ ఇక హాస్పిటల్లో కూడా మాకు అంత సోమత కూడా లేదు, పెట్టినవి కూడా మా పరిస్థితి ఇది. ఇక వాన వస్తే మాత్రం గుంతలు అట్లా నీళ్ళు ఆగుతాయి. నీళ్ళు ఆగినాక పని నడవదు. ఇక ఒకవేళ ఎండలు కొట్టినప్పుడు అయితే ఇక మా ఆయనతో కూడా ఇక బస్కి కారం అయిపోతుంది. చాలా ఘోరం. ఇక తిండికి వెళ్ళదు ఒక టైం అయితే, అంత ఇబ్బంది పడతాం. ఎంత వస్తుంది అన్న కూలి? ఎంత వస్తుంది రోజు? రోజు అంటే చేసినంటే మనం రోజుకు 30 రాళ్ళు 40 రాళ్ళు కొట్టమంటే 150, 180, 200, 300 మించి అక్కడ ఏం రాదు కూలి. ఇక దాంట్లో మనకు తీసుకుపోయి ఈ టాకిల్ చేస్తాం కదా, దీన్ని బొగ్గు కొనుక్కు రావాలా రోజు. దీన్ని బొగ్గు కొనుక్కు రావాలా. ఈ గన్నుకు మళ్ళీ సరవాలి. కొసగ చేస్తేనే ఈ రాయి కొట్టడానికి అవుతుంది, లేకపోతే రాదు. దీన్ని కొసగ మొండేది కదా, మళ్ళీ కొలి పెట్టి మళ్ళీ చేసుకురావాలి. ఇది చేసుకొస్తే కూడా మళ్ళీ ఆడు కూడా సెకనే, ఆడు కూడా ఏడే ఉంటుంది. ఆ తిత్తి ఊసేటప్పుడు అగ్గి కనిచి వెళ్తేటప్పుడు కళ్ళ ఇక శరీరం మొత్తం ఏడంతా బొబ్బలు వేసి ఉంటాయి. ఇవన్నీ అవి కాలినవి బొబ్బలు మొత్తం అగ్గి నిప్పులు. ఇది నేను కొడుతుంటే కూడా చూసిన, అంటే చిన్న చిన్న పెచ్చులు వేస్తున్నాయి, రవ్వ పొడి పొడిలాగా పడుతోంది. పడుతుందా చర్మం మీద పడడం, కళ్ళల్లో పడడం అట్లా ఏమన్నా అవుతుంది? కళ్ళు పడుతుంది ఎక్కువ కళ్ళు పడి కన్ను చూపు తక్కువ అవుతుంది. చాలా మంది మా దాంట్లో కూడా చాలా మందికి కళ్ళు పోయిన ఉన్నారు, కాళ్ళు పోయిన ఉన్నారు, చేతులు పోయిన ఉన్నారు, దెబ్బలు దాకా కుట్లు పడినవి కూడా. నాకు కూడా చాలా దెబ్బ కుట్లు పడ్డాయి. రాళ్ళు పడుతుంటే ఎప్పుడన్నా మీద మరి ఎంత జాగ్రత్త చేసినా పడుతాయి. అదైతే వస్తుంది. ఎందుకంటే ఈ పని మనం ఇప్పుడు ఇట్లా నూక్తుంటే ఆ రాయి ఎట్లా వస్తుందో తెలియదు. ఇక ఈ రాయి ఇట్లా నూక్తుంటే ఆ రాయి ఏదో రావచ్చు. కాలు ఆ రాయి అయితే కాలు ఉంటుందా, ఇరిగిపోతుంది, చేతులు ఇరిగిపోతాయి, దెబ్బలు తాగుతాయి. ఈ మూల అనుకో ఇట్లా నేర్పినాం అనుకో కోసుకుపోతాయి చేతులు మొత్తం. అవును, ఇది చాలా షార్ప్ ఉంది కదా. అట్లా బోలెడు రోజుకి ఎన్ని జరుగుతాయి అట్లా? చూస్తుంటే రక్తం పోతుంటాయి. ఇక మేము పట్టించుకోము. ఇక రక్తం తీసేసి ఇక పని చేసుకోవాలి, తప్పదు కదా. చేయకపోతే ఇక సాయంత్రం ఇంటికి పోయినా ఇక పుట్టికి లేదు. వడ్డరుల పనిలో ఆడ మగ చిన్న పెద్ద తేడా లేదు. అందరూ కలిసి కొండల్ని పిండి చేయడంలో ఆరితేరారు. అంతేకాదు మట్ట మోసేటప్పుడు కూడా మగవారు పలుగు పట్టుకుంటే ఆడవారు పారతో మట్టిని తట్టలోకి ఎత్తుతారు. ఇలా అందరూ కలిసి ఎంతో కష్టపడతారు. పిల్లలు సైతం ఇదే పనిలో ఉంటారు. అయితే వడ్డరల జీవితాలు దుర్భరంగా సాగుతున్నాయి. పెద్ద పెద్ద క్వారీల దగ్గర నివసించే వారి పిల్లల చదువులను గాలికి వదిలేసింది ప్రభుత్వం. వారి జీవితాలు కూడా క్వారీల్లోనే గడిచిపోతున్నాయి. పిల్లల జీవితాలు క్వారీల వద్దే ఆగిపోతున్నాయి. ఇంతకు ముందు వీరి కోసం ఏర్పాటు చేసిన సంచార బడి కూడా కాలక్రమంలో ఎత్తేశారు. స్కూల్కి వెళ్లాలంటే దాదాపు 3 నుండి 4 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. దాంతో క్వారీల్లో పనిచేసే అన్నకి క్యారేజీ తీసుకెళ్లడమో, నాన్నకు టిఫిన్ ఇవ్వడానికో, ఇంట్లో చిన్నపిల్లలను చూసుకోవడానికో వీరి చదువులు అర్థాంతరంగా ఆగిపోతున్నాయి. అయినా అడిగేవాడు కరువయ్యాడు. వడ్డెరుల నివాసం ఊరికి దూరంగా ఉన్న కొండల మధ్యనే, రాళ్లు కొట్టే కొండల నడుమనే వీరి గుడిసెలు వేసుకుంటారు. అక్కడ కనీస సౌకర్యాలుండవు. ఏ చిన్న అవసరానికైనా 30 కిలోమీటర్లు పరిగెత్తాల్సిందే. నిరంతరం గాయాల ఊబిలో జీవించే వీరికి వైద్యం అందుబాటులో ఉండదు.
గాయాల బారిన పడి చనిపోయిన వారు ఎందరో. ముఖ్యంగా గర్భిణులు ఎంతో వేదన అనుభవిస్తున్నారు. వారికి కావలసిన సదుపాయాలుండవు. 6-7 నెలల వరకు పనిచేయాల్సే ఉంటుంది. మనం ఇంతకుముందు క్వారీ దగ్గర చూసాం, అంటే వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా రాళ్ళను పగలగొడుతున్నారు అనేది. ఇక వాళ్ళు ఉండే ప్లేస్ చూస్తున్నారు కదండి, ఇక్కడే వాళ్ళు అంతా నివాసం ఉండేది. చెప్పినట్టుగా ఎక్కడైతే రాయి ఉంటుందో అక్కడికి సమీపంలోనే వాళ్ళు గుడిసెలు వేసుకుంటారు. ఆ గుడిసెల్లోనే పూర్తిగా కుటుంబంతో సహా వెళ్ళిపోతుంటారు. అక్కడే ఆ రాయి, అక్కడ పనున్నంతసేపు అక్కడే ఉంటారు. వాళ్ళ జీవన విధానం కూడా ఆ ప్రాంతం చుట్టూ, ఆ రాయి చుట్టూ ఇలాగే కొనసాగుతుంది అని చెప్పండి. ఇక్కడ చూస్తే అయితే కనీస సౌకర్యాలు కూడా లేవంటే రోడ్డు చూస్తూనే ఉన్నా, అసలు మొత్తం మొరంతోనే ఉంది. రోడ్ అనేది లేదు, ఇక కరెంట్ లేదు, వాటర్ లేదు. నీళ్ళ గురించి అడిగితే ఒక మాట చెప్పారండి, అంటే దగ్గరలో ఒక చిన్న ఇక్కడ ఊట వస్తుందంట, ఆ ఊటలోంచి తీసుకున్న నీళ్ళనే తాగడానికి వాడతాము అని చెప్పారు. ఇంకా కరెంటు పరిస్థితి అయితే అసలు లేనే లేదు. ఏ చిన్న అవసరం వచ్చినా దాదాపు ఒక 30-40 కిలోమీటర్లు వాళ్ళు సిటీకి రావాల్సిన పరిస్థితి. అంటే చెప్తున్నారంటే చీకటి పడితే పాములు వస్తున్నాయి, వాటితో చాలా ఇబ్బంది అవుతోంది. ఓట్లు అడగడానికి తప్ప మిగతా ఎప్పుడూ కూడా మేము ప్రజాప్రతినిధులకు మేము కనిపించమని చెప్తున్నారు. రిజర్వేషన్స్ మాట దేవుడు ఎరుగు, కనీసం వీళ్ళుండే ప్రాంతానికి, వీళ్ళు నివాసం ఉండే ప్రాంతానికి దగ్గరలో స్కూల్స్ కూడా లేని పరిస్థితి. ఒకప్పుడు వీళ్ళ కోసం ప్రత్యేకంగా స్కూల్స్ ఉండేవి, కానీ ఇప్పుడు వాటిని కూడా తీసేశారు. అంటే మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా అన్వాంటెడ్లీ ఖచ్చితంగా ఇందులోకి, ఈ వృత్తిలోకే దిగాల్సిన పరిస్థితి. అంటే చదువుకు చాలా దూరంగా ఉన్నారు. అంటే రిజర్వేషన్స్ వచ్చే పరిస్థితి దేవుడెరుగు, కనీసం వాటి గురించి తెలుసుకునే పరిస్థితుల్లో కూడా వీరు లేరనే చెప్పచ్చు. చూద్దాం అందులో వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, ఎటువంటి బాధలను ఫేస్ చేస్తున్నారు. మగవాళ్ళందరూ పనికి వెళ్ళిపోతారు, ఇంట్లో ఉండేది ఆడవాళ్ళే. మరి వాళ్ళ పిల్లలతో ఏ విధంగా వాళ్ళ జీవనం సాగుతుంది కనుక్కుందాం. అమ్మా, పేరేంది? యాదమ్మ. యాదమ్మ. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 14 సంవత్సరాలైంది. 14 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారా? మీ పేరు? మంజుల. మీరెన్ని రోజులైంది? చాలా ఏళ్ళైంది. కానీ ఇట్లానే గుడిసెలు వేసుకొని ఉంటున్నారు? 14 ఏళ్ళ నుంచి ఇట్లా గుడిసెలు. మరి ఇల్లు ఏమైనా కట్టుకోవచ్చు కదా? ఏమి ఇంకా ఇయ్యలే మేడం, ఇస్తా అంటున్నారు కానీ ఇస్తలేరు. ఎవరు కరెంట్ వేస్తలేరు, నీళ్ళు ఇస్తలేరు. ఎవరు ఇస్తారు చేస్తామంటున్నారు కానీ చేస్తలేరు. కరెంట్ ఉందా? కరెంట్ లేదు మేడం. కరెంట్ లేదు. నీళ్ళు కూడా లేవు మేడం. ఆ గుంత నీళ్ళే తాగుతున్నాం. గుంత నీళ్ళు అంటే ఎక్కడ నీళ్ళు? అక్కడి నుంచి ఊత వస్తుంది. అవి బురద. ఈ నీళ్ళ బురద నీళ్ళు అవతల ఆడ ఉంటాయి, ఇట్లనే ఉంటాయి. అవి కూడా పైన ఉంది, మొత్తం మడ్డి ఉన్నాయండి ఆ నీళ్ళు. అందులోంచి చిన్న ఊటలాగా వస్తుంది. ఆ నీళ్ళే అందరు తాగుతున్నారు, పిల్లలకు కూడా అవే. ఇంక నమ్ము కూడా వచ్చింది మేడం ఆ నీళ్ళు తాగి. ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లలు అందరూ వెళ్తున్నారా స్కూల్కి? సగం మంచి పోతారు, సగం మంచి గడవక పనికి పోతారు. గడవక పనికి వెళ్తున్నారు ఇట్లానే. ఓకే, అంటే మీ మగాళ్ళందరూ పనులకు వెళ్ళిపోతారు కదా? వెళ్ళిపోతారు. మరి ఏం చేస్తారు మీరు మధ్యాహ్నం ఈ టైంలో? అంటే ఇంతకుముందు నాకు చెప్పారంటే కరెంట్ లేదు, రాత్రిపూట పాములు వస్తున్నాయి. వస్తున్నాయి మేడం, పాములు కూడా, పగులు కూడా వస్తున్నాయి. పగులు కూడా వస్తున్నాయి. ఇక కొంతమంది ఇక మొగోళ్ళు పనికి వెళ్ళంగానే ఆడోళ్ళు కాయతలు ఏరుతారు, కంకర కొట్టరు, కంకర కొడతారు. ఎలా ఉంటున్నారమ్మా ఇండ్లలో? ఇంకేం చేయాలి మేడం? ఇక ఓట్లు వచ్చి ఏ ఓట్లు వేపించుకుంటారో వెళ్ళిపోతారు. అది చేస్తాం, ఇది చేస్తామంటారు, ఏది లేదు. ఇక చూస్తున్నాం ఎప్పుడు చేస్తారని. ఇక అట్లా కాలం గడుస్తుంది. అన్నిటికీ ఇబ్బంది. నైట్ పూట పని వేసి వచ్చి రావాలన్నా, అక్కడికి రావాలన్నా భయమే. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెట్లు కనబడతలేదు. ఇంకా వర్షాలు వస్తే ఇంత ఎత్తు అయిపోతే చెట్లు, అసలు మస్తు భయము. ఈ పిల్లలకి ఇబ్బంది, అందరికి ఇబ్బంది, పెద్దవాళ్ళకి, పిల్లలకి, అందరికి. జాకీలు, జాయింట్ క్రషర్ మిషన్లు వీరి పనిని తేలిక చేసినప్పటికీ వీటి వల్ల ప్రమాదాల శాతం కూడా పెరిగింది. ఆధునిక పరికరాలు వాడటానికి వీరికి ఎవరూ ట్రైనింగ్ ఇవ్వలేదు. వాటిని వాడే క్రమంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద రాళ్లను బద్దలు కొట్టడానికి జాకీలను వాడుతున్నారు. వాటిని వాడేటప్పుడు ఎంతో బలం ఉపయోగించాలి, గట్టిగా పట్టుకోవాలి, ఇద్దరు కలిసి పట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా క్రషర్ మిషన్లు, పెద్ద పెద్ద కొండలను గులకరాళ్లుగా మార్చే యంత్రం. ఈ మిషన్లు వీరి ప్రాణాంతకాలుగా మారుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ కంప్రెసర్ తోటి ఈ హోల్స్ వేసి ఈ బ్లాస్టింగ్ లేపట్టడం జరుగుతుంది. అయితే ఈ బ్లాస్టింగ్ లేపట్టడం అనేది పూర్వకాలం నుంచి సొంత తెలివితోటే చేసుకోవడం వల్ల కొన్ని తెలిసి తెలియక ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి ఇక్కడ. కాబట్టి ఈ బ్లాస్టింగ్ ఏదైతే మెటీరియల్ గవర్నమెంట్ ద్వారా ఇస్తున్నారు కాబట్టి
ఈ బ్లాస్టింగ్ ఏ విధంగా మనము ఉపయోగించాలి, బ్లాస్టింగ్ ఎట్లయితే లేపాలి, దీన్ని ఏ విధంగా మనము ఒక సిస్టమేటిక్గా ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ ద్వారా మా వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి, జిల్లాకు ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి, ఎందుకంటే ఈ పని చేసేది మొత్తం వడ్డర్లు కాబట్టి ఈ ట్రైనింగ్ సెంటర్ల ద్వారా ఈ బ్లాస్టింగ్ ఏ విధంగా లేపాలి, ఈ మందు ఎట్లా పెట్టాలి అనేది గవర్నమెంట్ ద్వారా ట్రైనింగ్ ఇస్తే ఈ ప్రమాదాలు కూడా కొంతవరకు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. వడ్డెరుల జీవన విధానం గమనిస్తే వీరు సంచార జీవులు. ఎక్కడ పని ఉంటే అక్కడే చిన్న గుడిసె వేసుకుని ఆ పని అయ్యేంత వరకు అక్కడే జీవిస్తుంటారు. వడ్డెరులు సంచార జాతులు కావడంతో వీరిలో ట్రైబల్ లక్షణాలు ఎక్కువగా కనబడతాయి. వీరి వస్త్రధారణ, అలంకరణ అంతా గిరిజన తెగల జాతులను పోలి ఉంటాయి. అందరూ కలిసి పనిచేసే లక్షణం వీరిలో బలంగా ఉంది. అనేక ఆధునిక పరికరాలు గ్రామాల్లోకి రావడంతో వడ్డెర్లు ఉపాధిని కోల్పోతూ వచ్చారు. గ్రామాల్లో ఉపాధి కోల్పోయిన వడ్డెరులు వలసబాట పట్టారు. ఇప్పుడు వడ్డెరులు నిర్మాణ రంగంలో కూలీలుగా ఉన్నారు. అంతేకాక వీళ్లలో రాళ్లను తెచ్చి రోళ్లు చేసి పొట్ట నింపుకుంటున్న వారెందరో ఉన్నారు. రోడ్డు పక్కన చిన్న చిన్న గుడారాలు వేసుకొని రోళ్లు చేసే పని చేస్తున్నారు. ఒకే చోట 3 తరాల వారు ఏమాత్రం ఎదుగు బొదుగు లేకుండా ఒక పని చేస్తూ మనకు కనిపిస్తారు. భారతదేశంలో నిరంతరం జీడీపీ గురించి మాట్లాడుకునే వారికి ఈ చిత్రాలు కనబడకపోవడమే మన దౌర్భాగ్యం. వడ్డెరులు మన రాష్ట్ర జనాభా లెక్కల్లో ఉన్నా లేకున్నా రాష్ట్ర ఖజానా నింపడంలో మాత్రం నిరంతరం పోటీ పడుతూనే ఉన్నారు. 1972 వరకు ఎస్టీ జాబితాలో ఉన్న వడ్డెరులను ఆ తరువాత బీసీలుగా మార్చారు. దాంతో వీరు మరింత వెనుకబడ్డారని చెబుతారు. గిరిజన తెగగా గుర్తించడానికి అన్ని లక్షణాలు ఉన్నా ప్రభుత్వం వీరిని ఎస్టీలుగా గుర్తించడం లేదని వారు చెబుతున్నారు. వడ్డర్లు మరీ ఈన స్థితికి వెళ్ళిపోవడానికి కారణము 1972 కంటే ముందు ఎరకల, యానాది, లంబాడి, వడ్డెర ఈ 4 కులాల్లోనే డీనోటిఫైడ్ ట్రైబ్స్లో ఉంచేవాళ్ళు. ఆ తర్వాత మమ్మల్ని తీసుకొచ్చి బీసీఏలు వేసేసారు. అప్పటి నుంచి వడ్డర్లు ఇంకా వెనుకబడిపోయారు. వేల సంవత్సరాలుగా కొండని నమ్ముకుని జీవిస్తున్న వడ్డెరులు ఇంకా కొండ దగ్గరే ఉన్నారు. కొండలను అమ్ముకోవడం మొదలెట్టిన వారు మాత్రం దేశ విదేశ స్థాయిల్లో ఇండస్ట్రియలిస్టులయ్యారు. వీరు ఎంత అమాయకులంటే కొండను ఎవరి ప్రయోజనం కోసం పగలగొడుతున్నారో కూడా వారికి తెలియదు. వారికి తెలిసిందల్లా ఉదయం నుండి రాత్రి వరకు వెట్టి చాకిరీ చేయడం. వీరిలో కొద్దిగా చదువుకొని పైకొచ్చిన వారు కూడా వీరి అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకుని కాంట్రాక్టులు తెచ్చుకుంటున్న వారే తప్ప వీరి జీవితాల్లో మార్పు రావడం లేదు. వడ్డెరల వృత్తి, జీవన విధానం పరిశీలిస్తే గనక వీళ్ళని పూర్తిగా సంచార జీవులనే చెప్పొచ్చు. సంచార జాతి కిందకే వెళ్ళొస్తారంటే కొన్ని రాష్ట్రాల్లో వీళ్ళు ఎస్సీలుగా ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో ఎస్టీలుగా ఉన్నారు. ఇక మన రాష్ట్రంలో అయితే వీళ్ళు బీసీలుగా ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళ డిమాండ్ ఏంటి అంటే వీళ్ళను కూడా ఎస్టీల్లోకి మార్చాలి అని. అంటే అప్పుడే వీళ్ళ పిల్లలకి విద్యలో రిజర్వేషన్లో, వీళ్ళకి ఉద్యోగాల్లో రిజర్వేషన్లో లభిస్తాయి. మా శ్రమకు తగ్గ ఫలితం లభించాలి అంటే పెద్ద పెద్ద క్వారీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా రిజర్వేషన్ కల్పిస్తేనే వీళ్ళ శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. వీళ్ళ జీవితాల్లో కూడా ఆనందం కనిపిస్తుంది. ఇది నేటి బతుకు చిత్రం.